మీరు రేపొస్తుంది ఇలాగ రాను ఎందుకు మామూలు మాట ఇంత పెద్ద పాము దాన్ని చూస్తేనే భయం పడుతుంది అన్న. రేపటి నుంచి పొలంలో రాడట, పాముని చూసి ఉచ్చా పోసుకున్నాడు అన్న. ఎట్లా మరి నువ్వు రేపడుతుంది మున్నాబాయ్ నీకు ఉన్నాడు, మున్నాబాయ్ ఫోన్ చేసి అన్న గేట్ అన్న ప్రాణాలు మూడోసారి కాపాడు అన్న. చెట్టు మీద నేను ఎక్కడ కొమ్మకు అరే అవురా అవును అరే బాబు అక్కడ వండుకున్నది చెట్టు మీద స్టిక్లా బండి పెట్టి ఆడే स्टिक नकल उसको सरकना स्टार्ट मार रहे हाँ। तो गाइस देख सकते हैं बहुत ही बिग साइज का स्पेक्टिकल कोबरा स्नेक है, देख रहे हैं ना दोस्तों। थोड़ा म्यूट में रखो। बोल बोल Oh my god. Oh my god. खोल खोल थोड़ा दूर बात करो भाई, दूर जाके बात खोल। Oh my god. సో గాయస్ మీరు చూస్తున్నది బిగ్ సైజ్ స్పెక్టికల్ కోబ్రా, చాలా యాక్టివ్గా అవుతున్నది చూడండి. ఓ మై గాడ్ చూడండి. ఇది ఆయన పొలమే. సో ఆయన పొలంలో ఫామ్ ఆయిల్ చెట్టు పెట్టిండు. ఫామ్ ఆయిలే కదా, ఆ ఫామ్ ఆయిల్ చెట్టు మీద ఎక్కి కూర్చున్నది. ఒక 2-3 డేస్ నుంచి అది ఇక్కడే మంచి చెట్టు మీదనే కూర్చుంటుందట అది. సో అన్న ఇప్పుడు నాకు కింద కాల్ చేసిండు, అన్న నా పొలంలో పాము వచ్చింది, తొందర రా అంటే నేను తొందర చంపుకుంటూ వచ్చిన బండి వచ్చిందాకంటే అది ఇక్కడే వండుకున్నది. సో చూడండి ఎంత యాక్టివ్ ఉన్నారో బాబు. మై గాడ్ बड़ा है, बहुत बड़ा है। देख सकते हैं दोस्तों, बहुत ही खूबसूरत सांप है दोस्तों। ऐसा सांप अगर से आपको काट लिया तो आप जाना है तुरंत डिस्ट्रिक्ट हॉस्पिटल। झाड़ फूक चक्कर में रहेंगे तो आपकी जान कभी भी जा सकती है दोस्तों। ओ माय गॉड, ओ माय गॉड। మిత్రులారా చూడండి, వావ్ ఎంత క్యూట్గా అనిపిస్తుంది. పడిగ లేపి వార్నింగ్ ఇస్తుంది, నేను డేంజర్, నా దగ్గరికి ఎవరు రావద్దనే వార్నింగ్ ఇస్తుంది. సో పాములు ఎవరికి ఏమన్నావు సాధారణంగా దీని మీద అనుకోకుండా కాలు చేయ పడితేనే అవి కరుస్తాయి అన్నమాట. సో అప్పటి వరకు ఎవరిని ఏమనవు. మస్తు పెద్ద ఉన్నా గడ్డి అన్నా, మస్తు పెద్ద ఉన్నా. ఇదేం పెద్దగానే ఇంకా మస్తు ఇంతకంటే పెద్ద పెద్ద పాములు ఉంటాయి తెలుసా. ఇదేం చూసినావు? నేనైతే ఫస్ట్ టైం చూసాడు, ఫస్ట్ టైం ఇంత పెద్ద. అవునా? లేదు ఇంతకంటే పెద్ద పెద్ద గంట 2 గంటలు, గంట గంట 2 గంటల ఉన్న పడుతుంది. నిన్న సంది ఉంటుంది పాము, నిన్న నుంచి చాలా ఉంటుందా? చేంజ్ అవుతున్నాయి. సొప్ప పోతా రోజు, సొప్ప పోతా. నాకు డౌట్ వచ్చింది ఆల్రెడీ. ఇటు వేసుడే కనబడ్డాయి నాకు. అదృష్టం ఏంటంటే అది కోసిన సొప్పలన్నా అనుకో మనం తీస్తాం కదా, వేసుడే. ఎవరైనా మక్క కోసేటోళ్ళు ఉంటే ఇక్కడ మక్క జాగ్రత్త తీసుకోండి. కోసిన సొప్పలల్లా తీసుకుని పాములు ఉంటాయి, నామపాములు, జాగ్రత్త తీసుకోగలరు. మక్క ఇలా మక్క ఎంత పెద్ద పాము పడినా చూడండి, బాగా డేంజర్. కోసిన సొప్పలల్లా జాగ్రత్త తీసుకోండి బ్రదర్స్. సో అన్న ఇప్పుడు నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చినావు చెప్పు ఒకసారి. మక్క కోయేందుకు వచ్చిన. మక్క కోయేందుకు వచ్చినా? బర్లకు మక్క కోయేందుకు వచ్చిండు. సో పాము అది చెప్పినా కదా అది ఇక్కడే ఉంటున్నదని. సో అది చెట్టు మీదనే వన్నది. సో అన్న అనుకోకుండా ఒకవేళ ఇప్పుడు మక్క కొయ్యంగా అనుకోకుండా దానికి చేతి తలిగిందో కానీ తల తలిగిందో ఏదైనా సంథింగ్ తలగని. సో
సో అనుకోకుండా ఇప్పుడు తాళ తగిలింది అనుకో, ఇప్పుడు ఇట్లా పోస్తున్నాడు, కొయ్యంగా చెట్టు మీద ఏం పంటది అని అంతగానో చూసుకోరు ఎవరైనా సరే, కానీ కొయ్యంగా పోతారు. కానీ ఆ చెట్టు మీద పన్నది కదా, ఆ కొమ్మలు అనేటివి అన్నకు తగిలినాయి అనుకో, దానికి కూడా స్పర్శ వస్తుంది. ఇట్లా అరే నీ అమ్మ నన్ను ఇప్పుడు కొట్టడానికి వచ్చిండ్రా భయ్య అని ఏం చేస్తున్నాడు, అలర్ట్ అవుతుంది. అలర్ట్ కాగానే ఇక్కడ మేడ మీద కరుస్తుంది. ఇక్కడ కరిచింది అనుకో, మనిషి ఈ నుంచి నందిపేట పోయిందాకంటే చనిపోతాడు. ఎందుకంటే ఇక్కడ కొట్టంగానే వినం అనేది బ్రెయిన్లో తొందరగా స్ప్రెడ్ అయిపోతుంది. తొందరగా స్ప్రెడ్ అయిపోయి మనిషి కోమాలకు పోయి చనిపోయే అవకాశం కూడా ఉంటుంది. సో ఇక్కడ కరిచింది అనుకో, ఇక్కడ కలిసి మినిమం గంటన్నర వరకు మనిషి బతికే అవకాశం ఉంటుంది. సో అన్న ఇప్పుడు వచ్చి మేము పాము పట్టుకున్నాము, నువ్వు ఏ విధంగా ఫీల్ అవుతుంది? నేను రోజు వస్తానే, నాకు దేని ఇవ్వాలని రోజు వస్తా, ఒక్కవేళ నాకు ఖచ్చితంగా అవుట్ అవుతుంది. నేను ఇట్లనే పోతాను రోజు, ఇట్లా దారి పెట్టుకున్నా ఇట్లనే పోతున్నా, ఈయనే ఉన్నాయి పాము. అందుకోసం దగ్గర ఆడికి కాల్ చేసిన ఆల్రెడీ. సో అన్న దగ్గరలోకి వెళ్ళి పోతాడట, రోజు ఇట్లనే పోతా, ఇదే ప్లేస్లోకి వెళ్ళి పోతాడు. ఆల్రెడీ ఇక్కడ దారి కూడా ఉంది, ఈ దారి కూడా ఉంది. ఎట్లా మలుగుతుంది అన్న, ఇక్కడ కనిపిస్తుంది కదా ఇది అడుగులు. సో అన్న ఇది దీంట్లోకి వెళ్ళిపోతాడు, ఇదే కుమ్మ మీద వండుకున్నది. అనుకోకుండా అన్న చూసుకోకుంటే నిజంగా అయిపోతుండే అన్న పని. అన్నది అదృష్టం మంచిగా ఉంది. ఇంతకుముందు ఇలా ఇంటి దగ్గర పొలంలో ఇది కూడా ఇళ్ళదే పొలము. సో ఈడ కొద్దిగా ఉంది పొలము, ఇంకా అటు సైడ్ కొద్దిగా ఉంది పొలం వాళ్ళది. సో 2 పొలాలలో రెస్క్యూ చేయడం జరిగింది. మళ్ళీ ఇంటికాడ కూడా ఒకసారి దుడ్డు నాగుంపాం గడ్డిలో వచ్చి వండుకున్నది, అప్పుడు కూడా ఒకసారి రెస్క్యూ చేసినాము. అన్న మనకు రెగ్యులర్గా పాలు కూడా పోస్తుంటాడు. అన్న నిజంగా నీ పాము చూస్తే నాకు భయం పడుతుంది. మీరు రేపడుతుంది ఇళ్ళకి రాను. ఎందుకు మామూలు మాట, ఇంత పెద్ద పాము గారు దాన్ని చూస్తేనే భయం పడుతుంది. పెద్ద పాము గారు దాన్ని చూస్తేనే భయం పడుతుంది. గులాబ్ జాములు కలగలడిపోయాయిరా, దాన్ని తలుచుకుంటేనే నా వల్ల కావట్లేదురా తండ్రి. దాన్ని చూస్తేనే భయం పడుతుంది. అన్న రేపటి నుంచి పొలంలోకి రాడట, పాముని చూసి ఉచ్చా పోసుకున్నాడు అన్న. ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయినాయి. ఉచ్చా పోసుకున్నాడు అన్న. ఎట్లా మరి నువ్వు రేపడుతుంది రానే బాబు, అసలే రాను. ఎన్ని రోజులు అక్కడ రాను అసలు పోయానే పోయా. ఓళ్ళని పెట్టావు మరి, పూలన్న వస్తే అట్లా ఉండదు కానీ పోయా నేను. పోయావా? ఉంటుంది పాము ఎంత పెద్ద ఉన్నది అది. అన్న పాము చూసి భయపడ్డాడు, పొలంకి రానంటున్నాడు, గడ్డి కోసుడు పని చేస్తా అంటున్నాడు. చూసిర్రా పాము ఎట్లున్నది, భయం. ఎట్లా ఉంటుంది భయం. ఆ భయం పుట్టించింది ఎవరు? పాములు. ప్రజలంటే పాములకు భయం, పాములంటే ప్రజలకు భయం. సో ఈ పాము భయంతో అన్న పొలంకి రేపటి నుంచి రానని చెప్తున్నాడు. తీసుకోకు, మున్నాబాయ్ నీకున్నాడు. మున్నాబాయ్ ప్రాణాలు మూడోసారి కాపాడు అన్న, ప్రాణాలు మూడోసారి కాపాడు అన్న. ప్రాణాలు మూడోసారి కాపాడు అన్న. అన్న ప్రాణాలు 3 సార్లు కాపాడు. 3 సార్లు నేను కాదు సేవ చేసింది దేవుడు అన్న. కాదు నువ్వు రాకపోతే అది ఈయనేమంటుండే, రేపు మళ్ళీ నేను ఇటుకి వస్తుంటే వచ్చిన తర్వాత ఏ సొప్ప తీసినా కానీ అది ఏడమంటుండే కూడా, అది ఇటే నవంబర్ మంత్ ఇటే తిరుగుతుంది, వేరే పోదు. అన్న ప్రాణాలు కాపాడింది దేవుడు. నువ్వన్నా అంటే నువ్వన్నా. ఓకే రైట్ అన్న, ఇప్పుడు దాన్ని డబ్బాలు అయితే మనం బంధించేద్దాం. సంచి తీసుకురా తమ్ముడు, డబ్బా వేసుకో భయ్యా, డబ్బా చదువు. మనకి తలుగుతే వేసాడు కానీ మగులుతలేదు అసలు. అలా సొప్పలకి ఇంకా అంటే మనకేం తెలుస్తుంది, ఇట్లా లేపినా మనకు ఏ చేతుడు ఇంత పెద్ద పాము మనకు ఎంతసేపు నా ముఖం అంత ఉంది, అది ఇంత షార్ప్ ఉన్నది. ఇది చూడు, ఏ బాబు చూడే ఎంత యాక్సిడెంట్ చూడు ఇది అన్న. ఇవి డబ్బాలు ఎట్లా బంధించాలంటే ఇట్లా ఉందా. చాలా మంది అంటారు బ్రదర్ పాముతోటి నువ్వు ఎక్కువసేపు ఆటలు ఆడద్దు, పాము అది ఎప్పుడు ఏం చేస్తావు తెలియదు అని చాలా మంది అంటున్నారు. సో బ్రదర్ పాము ఇట్లా పడిగలేపి ఇట్లా స్ట్రైక్ మీద ఉంటేనే మనం డబ్బాలో వేసుడు ఈజీగా ఉంటుంది అన్నమాట.
ఫోన్ న్యూట్లో పెట్టి మాట్లాడుతున్నా, పడిగలేపి బుస కొట్టింది. అంటే నేను ఒక సైడు అటు కూడా చూస్తున్నా, ఇటు కూడా చూస్తున్నా, ప్లస్ నేను మాట్లాడుతున్నా. సో నా ధ్యాస మొత్తం ఎట్టు ఉండాలా, పాము పైన ఉండాలా. వెనకకున్న అన్ననే భయపడ్డాడు, ముంగటున్నోడి నేను భయపడ్డాను. सो गाइस डब्बे में डालते वक्त है ना सावधानी से रहना, ऐसा सांप स्ट्राइक पे रहा है तो अपने को डब्बे में डालने इजी आता. सो गाइस देख सकते हैं, ऐसा डाल सकते आराम से, पूरा दिख के आराम से आराम से आराम से. ఇప్పుడు పాము కొడుతుండే నాకు బొద్ద మిస్ అయిపోయింది. పట్టడానికి వచ్చి పడుతురు పాము అదేమన్నా కోట్ల వేరే పాము నా ఉంటామంటే గడ్డి పోయంగా పడుతున్నా నీకు వీడియో పంపిస్తాను. चलो 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 बेटा चलो 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 अंदर चलो अंदर चलो अंदर चलो తాగింది కాలు अंदर चलो अंदर चलो अंदर चलो अंदर चलो आराम से चलो चलो चलिए 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 आराम से चलो. ऐसा. सो गाइस देख सकते सांप को हम इजी से तो रेस्क्यू कर ले. हम जैसा करें वैसा आप लोग नहीं करना, डोंट ट्राई, क्योंकि कभी भी कुछ भी आपको हो सकता है. हम बोले तो प्रोफेशनली इसके बारे में जानकारी करके और इसके बारे में ट्रेनिंग लेके और सेफ्टी के साथ हम रेस्क्यू करते और सेफ्टी के साथ हम रिलीज़ करते. हमारा काम आपको कैसा लगा कमेंट करके बताइए. अगर हमारा काम आपको पसंद आया तो प्लीज़ दोस्तों हमारे चैनल को सब्सक्राइब करिए और हम बेल आइकन दबाइए, दूर दूर तक हमारे वीडियो को फॉरवर्ड करिए. ओके, जय हिंद, जय भारत. रखता हूँ. अल्लाह हाफिज़. सेव नेचर, सेव स्नेक, सेव एनिमल्स. नेक्स्ट वीडियो में मिलेंगे ऐसी इंसानों की जान बचाते हुए और बेजुबानों की जान बचाते हुए. जब तक स्वस्थ रहे, मस्त रहे. ओके, बाय बाय, टाटा.